వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. గౌతు శిరీష అసందర్భ ప్రేలాపనలు మానుకోవాలని వైసీపీ స్పోక్స్ పర్సన్ 19వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి సిస్టు గోపి హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పలాస సూదిగొండలో మీడియా సమావేశంలో మాట్లాడిన సిస్టు గోపి పలాస నియోజకవర్గం ఎన్టీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా కాలి గోటికి సరిపోదు నీ వ్యక్తిత్వం అని మండిపడ్డారు. సిస్టు గోపి కబ్జాలు చేశాడని నీకెవడు చెప్పాడని ప్రశ్నించారు. నేను ఎవరిదైనా కబ్జాలు చేసినట్లు కనీసం ఒక్కటి చూపించమని ఛాలెంజ్ చేశారు. మా గ్రామంలో వేల కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడైనా ₹1 లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే నీ జెండా పట్టుకుని తిరుగుతానని తెలియజేశారు. నిరూపించకపోతే నా జెండా పట్టుకుని తిరుగుతావా అంటూ సవాల్ చేశారు. శిరీష, తమాషా చేస్తున్నావా? సిస్టు గోపి గురించి మాట్లాడడానికి నీకున్న అర్హత ఏంటని గౌతు శిరీషపై ఫైర్ గోపి అయ్యారు. రాజ్యాంగబద్ధమైన ఒక్క పదవి కూడా గెలవని నీవు నోరుందని వాగుతుండడం మంచిది కాదని హితవు పలికారు. రెచ్చగొట్టి ఓట్లు పొందాలనే జుగుప్సాకరమైన ఐడియా నీదని మండిపడ్డారు. మేము కౌన్సిలర్గా 603 ఓట్లు సాధించి హైయెస్ట్ మెజార్టీతో గెలవడం నీకు నచ్చకే నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నావని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నీవు స్థానిక కౌన్సిలర్ను తిట్టడం వెనుక నీకు భయం పట్టుకుందనడానికి నిదర్శనమని ఉదహరించారు. సిస్టు గోపిని బ్లేమ్ చేస్తే సూదిగొండలో నీకు ఓట్లు రావని గుర్తు చేశారు. నా కాలు విరగ్గొట్టే దమ్ము నీకుందా అని శిరీషను హెచ్చరించారు. నేను రెడీ, శిరీష రా చూసుకుందామా అని సిస్టు గోపి సవాల్ విసిరారు. పెట్టుకుని వచ్చావు ఈ ఊరు, నిజంగా మేమే గొడవలు చేయాలి, రౌడీజం చేయాలంటే నీవు ఈ ఊర్లో కూడా అడుగు పెట్టలేవు. మేము ఏ రోజు కూడా రౌడీజం చేయలేదు. నువ్వు ఇంటింటికి వెళ్ళి సూదికొండలో ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు. సిస్టు గోపి అంటే ఏంటో చెప్తారు. ఇది నేను అంటున్న మాట కాదు, 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకో. ప్రతి ఇంటికి వెళ్ళు. సిస్టు గోపి ఎవరి దగ్గర డబ్బులు తిన్నాడా, సిస్టు గోపి ఎవరినైనా బెదిరించాడా, సిస్టు గోపి ఎవరి దగ్గరైనా కబ్జా చేశాడా నువ్వు నిరూపించు. నువ్వు అన్న మాటలు నిరూపిస్తే నేను టీడీపీ జెండా పట్టుకొని తిరుగుతాను. లేదు అంటే నువ్వు మా సార్ అప్పలరాజు గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేసి పోటీ నుండి తప్పుకుంటావా? లేనిపోని అసందర్భ ప్రాలాపనలు పేలుతున్నావు. నువ్వు వచ్చిన పనేటి నలుగురిని మెప్పించుకొని ఓట్లు అడుక్కోవాలి. నీకు అక్కడ మాట్లాడుతుంటే అక్కడ నీ గుమ్ముకొని జనాలకే ఆ మాటలు నచ్చలేదు. ఎందుకంటే సిస్టు గోపి వ్యక్తిత్వం ఏంటి, సిస్టు గోపి ఏంటి అనేది అక్కడ ఉన్న జనాలకు కూడా తెలుసు. నీవు ఈరోజు 300-400 ఇస్తావంటే ఈరోజు మేడే కాబట్టి, ఫ్యాక్టరీలకు సెలవు కాబట్టి వచ్చారు నలుగురు, వాళ్ళకే నచ్చలేదు నువ్వన్నమాట. నీకు అక్కడే అర్థమైపోయింది. నువ్వు మాట్లాడిన ఆ మాట అన్న వెంటనే, నా ప్రస్తావన ఎత్తిన వెంటనే అక్కడ సగం మంది ఖాళీ అయిపోయారు. నువ్వే చూసావు ప్రత్యక్షంగా. ఇక్కడ లేడీస్ అందరు నీకు పట్టుకొని అడుగుతారని ప్రసారథం దిగిపోయి వెళ్ళిపోయావు. మరి అదే ప్రసారథం పైన ఉండవలసింది నువ్వు. నువ్వెంత మా కాలు ఎరగొట్టేస్తావో అప్పుడే మేము చూసి ఉండేవాళ్ళం. ఎప్పుడైనా ఒక మనిషి కోసం మాట్లాడేటప్పుడు నీ దగ్గర ఉన్న వ్యక్తులు చెప్పే మాటలు వినడం కాకుండా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకో. మేము అనలేమా? ఒరే సిస్టు గోపి అంటున్నావు, ఎక్కడున్నావు అంటున్నావు. మేము ఓసే గౌతు శిరీష అనలేమా? మా తల్లిదండ్రులు మాకు అలా పెంచలే, మాకు సంస్కారం నేర్పారు. నేను ఎవరికైనా పుట్టిన పిల్ల నుండైనా పండు ముసలి వరకైనా అమ్మ అంటాను. ఈ ఊర్లో వచ్చి కనుక్కో. ఎప్పుడు కూడా ఒక్క శ్రీమూర్తిని కూడా నేను పేరు పెట్టి కూడా పిల్లను, అమ్మనే అంటాను. అది నా వ్యక్తిత్వం. నా వ్యక్తిత్వం దగ్గర నీ వ్యక్తిత్వం నా కాలి గోటికి సరిపోదు అంటున్నాను గౌతు శిరీషకి. ఎందుకంటే నీవు ఈరోజు పేలిన అసందర్భ ప్రాలాపనలు అటువంటివి. నీకు ఎవడు చెప్పాడు సిస్టు గోపి కబ్జాలు చేస్తాడని? ఊరు మొత్తం ఎవరిదైనా కబ్జా చేసాను కానీ ఒక్కరికి తెచ్చినా ముందు చూపించు. లేదా ఎవరి దగ్గరైనా మేము మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, మా సార్ అప్పలరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మా అప్పలరాజు గారు మంత్రి అయిన తర్వాత 16 కోట్ల రూపాయలు ఈ సూదికొండ ప్రాంతంలో మహిళల అకౌంట్లో డిపాజిట్ చేయించాం. ఎవరి దగ్గరైనా ఒక టీ అయినా తాగాం కాల ఒకసారి నువ్వు నిరూపించు. వచ్చి సూదికొండ వచ్చి మహిళలకి వెళ్ళి అడుగు. వివిధ పథకాలు పడ్డాయి. అమ్మఒడి ద్వారా ఇచ్చాం డబ్బులు, చేయొద్దు ద్వారా ఇచ్చాం, తోడు ద్వారా ఇచ్చాం, అలాగే డ్వాక్రా రుణ మాఫీలు చేసాం. ఎన్నో వేల కొలది, కోట్ల కొలది రూపాయలు వివిధ మహిళల అకౌంట్లో పడ్డాయి. ఎక్కడైనా సింగిల్ రూపాయి లంచం తీసుకున్నట్టు నువ్వు నిరూపిస్తే నీ జెండా పట్టుకొని నేను తిరుగుతాను. నువ్వు నిరూపించలేని అట్లా నువ్వు మా జెండా పట్టుకొని తిరుగుతావా? ఇదే నా సవాల్. వచ్చిరా, ప్రతి ఇంటికి వెళ్దాం. ఏం తమాషా చేస్తున్నావేంటి? సిస్టు గోపి కోసం మాట్లాడడానికి నీకు అర్హత ఏంటి? ఈరోజు మేము ప్రజల ద్వారా ఎన్నుకున్నాం, చిన్న పదవైనా కౌన్సిలర్. నీకున్న అర్హత ఏంటి? నువ్వెంతవరకు రాజ్యాంగబద్ధమైన ఒక పదవి కూడా గెల్లే ప్రజల నుండి. నోరు ఉంది కదని వాగడమే నీకు తెలుసు. రెచ్చగొట్టి తగులు సృష్టించి సానుభూతి పొంది ఓట్లు కొల్లగొట్టాలనేది
నీ జుగుత్సాకరమైన ఐడియా. మాది అలాంటి బుద్ధి కాదు. మేము ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేస్తాం, తద్వారా ఓటు అడుగుతాం, ఆ ఓటును మేము చూపిస్తాం. మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ పట్టణంలోనే 66 బూత్ కౌంటింగ్ తీసుకో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నీకు అది నచ్చలేదు. అలాగే మేము కౌన్సిలర్గా 603 ఓట్లతో హైయెస్ట్ మెజార్టీతో ఈ పట్టణంలో గెలిచాం. అది నీకు నచ్చలేదు. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావు, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్కి నువ్వు తిడుతున్నావు. అంటే నీవు ఇక్కడ కౌన్సిలరు సిస్టుగోపి అంటే నీకు ఎంత భయం పట్టుకుందో అర్థమవుతుంది మాకు. అంతే కదా, సిస్టుగోపిని సంబోధించావంటే ఈ సిస్టుగోపికి నువ్వు ఎంత భయపడుతున్నావో అర్థమవుతుంది. ఎందుకంటే సిస్టుగోపిని బ్లేమ్ చేస్తే ఓట్లు తెచ్చుకోవచ్చు అనుకున్నావు. సిస్టుగోపిని బ్లేమ్ చేస్తే సూదికొండలు ఎవరో నీకు ఓట్లు వేయరు, మెప్పించుకొని ఓటు తీసుకెళ్ళాలా. మేము ఎవరి దగ్గర ఎప్పుడు డబ్బులు తినేసాం ఒక్కరింట్లో నిరూపించు. నేను ఎక్కడికైనా ఎవరైనా అర్ధరాత్రి పిలిచిన వెళ్తాను, నా డబ్బులు ఖర్చు పెట్టుకెళ్తాను. నువ్వు తీసుకో చరిత్ర, ప్రతి ఇంటికి వెళ్ళి అడుగు. ఇదిగో ఇక్కడ ఈరోజు ఇంతమంది ఉన్నారు, ఇంకా చాలామంది వస్తారు కౌరు పెడితే. ఎవరి దగ్గర ఒక్కరి దగ్గర నువ్వు నిరూపించగల. అంతెందుకు నీ వెనక తిరుగుతున్నారే, నీ కార్యకర్తల చేత నిరూపించు. మేము ఎప్పుడైనా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాం కదా, వాళ్ళు కూడా నా దగ్గర లబ్ధి పొందినోలే. ఈరోజు నీ వెనక తిరుగుతున్నారు జెండా పట్టుకొని. అందులో ఎవరు నా దగ్గర లబ్ధి పొందలేదో నువ్వు వచ్చి క్రాస్ చెక్ చేసుకో దగ్గర ఒకసారి వచ్చి. ఎంతమందికి ఎన్ని కేసుల్లో రక్షించున్నాను, ఎంతమందికి ఎన్నిసార్లు వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నాను. నేను స్థాయికి పేదవాడిని అవ్వచ్చు, కానీ నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు పెడతాను. ఈ రోజు కాదు, నేను విద్యా వాలంటరీకి ఇక్కడ పనిచేసి నుండి, ఈ ఊర్లో ట్యూషన్ చెప్పు నుండి నేను 10 రూపాయలకే ట్యూషన్ చెప్పేవాడిని పిల్లలకి, పేద పిల్లలని. విద్యా వాలంటరీగా పనిచేసేటప్పుడు ఆ రోజుల్లో వచ్చి 2000 రూపాయల జీతాన్ని కూడా షార్ట్లు కొని